అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందుకు అద్దరిపోయే ఒక రెసిపీ అయితే వచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇంతకుముందు చికెన్ లివర్, చికెన్ కందరకాయ తిన్నాం కదా. ఈసారి అయితే చికెన్ గుండెకాయ తినేద్దాం. చేయడం కూడా చాలా ఈజీగా, ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి ఆ పెనంలో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఒక 4 ఎండుమిరకాయలని సగం చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాని మనము ఒక 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసి దోరగా అయితే ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా మనకు దోరగా ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పొడి కొట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం చల్లారించడానికి. స్టవ్ మీద పెనం పెట్టేసి ఆ పెనంలో 2 చెంచాల నూనె అయితే పోసుకుందాము. దీనికి 2 చెంచాల నూనె సరిపోతుందండి. నేను చికెన్ గుండెకాయ అయితే ఒక 1/4 కిలో తీసుకున్నాను. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు మనము ఎర్రగడ్డని బాగా ఫ్రై చేసుకుందాము. మనకి మెత్తబడిపోతే సరిపోతుందండి. కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రంగు మారి మనకు మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. రసంతో పాటు అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని అది కూడా ఒక సెకండ్ అలాగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుందాము. చూసారు కదా, మన అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలో 2 మీడియం సైజు నాటు టమాటాలు అయితే వేసుకున్నాండి, సన్నగా కోసుకొని. నాటు టమాటాల వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. దొరికితే ట్రై చేయండి. ఇది కూడా మనకు టమాటాలు మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. మనకు టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని మొత్తం మసాలాలో బాగా కలుపుకోవాలి. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ గుండెకాయలను అయితే వేసేద్దాము. చికెన్ గుండెలకు మసాలా మొత్తం తగిలేలాగా బాగా పెనంలో 4 పక్కలు అయితే కలుపుకుందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒక సెకండ్ అలా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. 2 నిమిషాల తర్వాత చికెన్ గుండెకాయలు అయితే నీళ్ళు వదిలాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పట్టా లవంగా పొడి, అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని మసాలా మొత్తం బాగా 4 పక్కల పెనంలో అయితే కలుపుకుందాము. మనము ఈ నీళ్ళల్లో ఈ మసాలాలోనే ఈ గుండెకాయల్ని ఒక 60% అయితే ఫ్రై చేసుకోవాలి నీళ్ళు వేయకముందే. ఎందుకంటే మసాలా అనేది బాగా పడుతుంది మనకు ఈ గుండెకాయల్లో. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. చూసారు కదా, మూత తీసిన తర్వాత మనకు మసాలా అనేది కొంచెం గట్టిపడింది కదా. ఇంకొంచెం మసాలా గట్టిపడేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. మన మసాలా ఫ్రై అయితే మంచి సువాసన అయితే వస్తుంది ఫ్రై అవుతుంటే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాము. మనకు మసాలా నీళ్ళల్లో నూనెలోనే మన గుండెకాయలు అనేది చికెన్వి ఒక 60% అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇంకొక 40% మనకు ఫ్రై అవ్వాలి కదా, అందుకే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత పెనుగులో మొత్తం మసాలా మొత్తం బాగా 4 పక్కలు అయితే కలుపుకోవాలి. ఒక్క సెకండ్ అలాగే పెట్టేసి ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరకాయలు, అది పొడి కొట్టుకోవాలి మిక్సీలో. ఆ పొడి మొత్తం మన చికెన్ గుండెకాయలు వేసేసి ముక్కలకు బాగా పట్టేలాగా మసాలా కలుపుకోవాలి. మనకు మసాలా వేసిన తర్వాత పెనంలో మంచి సువాసన అయితే గుమగుమలాడుతుంది. మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం మసాలాలని ఫ్రై చేసుకున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకు పెనం మీద చికెన్ గుండెకాయ ఫ్రై చేస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన చికెన్ గుండెకాయ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.